కొండాపూర్ డివిజన్ ఇంజనీర్ కార్యాలయం ఎదుట మీటర్ రీడర్ ఆనంద్ బాబు మృతదేహంతో ఆందోళనకు దిగారు కుటుంబ సభ్యులు. గుంటూరు జిల్లా దుప్పలపాడుకు చెందిన ఆనంద్ బాబు ప్రైవేట్ ఏజెన్సీ తరపున కొండాపూర్ విద్యుత్ ఉపకేంద్రంలో మీటర్ రీడర్గా పనిచేస్తున్నాడు. నిన్న రాఘవేంద్ర కాలనీలో అర్జున్ హోమ్స్లో స్విచ్ బోర్డులో రిపేర్ చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి ఆనంద్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆనంద్ మృతదేహంతో తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు కుటుంబ సభ్యులు. ప్రమాదంపై డీఏ స్పందించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని రోజులైనా అధికారులు స్పందించే వరకు మృతదేహంతో ధర్నా చేస్తామని హెచ్చరించారు. నిన్న ఈవినింగ్ ఇలా కరెంట్ షాక్ కొట్టి చనిపోయారని చెప్పారు. సరే హుటాహుటిన మేము మార్నింగ్ హాస్పిటల్కి వచ్చేసాం, కానీ అక్కడ ఎవరు లేరు, ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. ఇంతవాటికి ఎవరు లేరు. అతనికి చిన్న పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ కూడా అప్పటికి ఏం లేదు. ఏం తోచని స్థితిలో మేము ఇక్కడ ఉన్నాము. ఇంతవాటికి ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మాకు ఏదైనా సహాయం కూడా అందే పరిస్థితి లేదు. ఇంత దారుణంగా అయితే అవుతుంది అనుకోలేదు మేము. అతను గత 10 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో చేస్తున్నారు, కానీ ఇంతవరకు దాతృత దృక్పథం కూడా లేదు వాళ్ళకి. వచ్చి మాట్లాడి చూసేందుకు కూడా లేరు. హాస్పిటల్లో మేము ఒక్కళ్ళమే కూర్చున్నాం, ఎవరు లేరు. ఒక ఏఈ రాలేదు, ఒక టీఈ రాలేదు, డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎవరు రాలేదు. దిక్కుతోచని స్థితిలో మేము అక్కడ ఉన్నాము. ఏదన్నా సహాయం చేకూరిస్తే